వరంగల్ జిల్లా అనగానే రాష్ట్రంలోనే ఉద్యమాలకు అన్నిటికీ రాష్ట్రంలో ఏదైనా ప్రారంభమైందంటే అది వరంగల్ జిల్లా అనేది మనందరికీ తెలిసిన విషయమే. గతంలో ఉద్యమం అప్పుడు కూడా వరంగల్ జిల్లాని నుంచి ప్రారంభమైన ఉద్యమం తెలంగాణ రావటానికి కారణమైనటువంటి వరంగల్ జిల్లాని అధికారంలోకి రాగానే విస్మరించి వరంగల్ జిల్లాకు వచ్చి ఎన్నోసార్లు వచ్చినప్పుడల్లా వాగ్దానాలు చేసుకుంటూ పోయినారు తప్ప ఇక్కడ కలిసి ఉంటే ఉనికికి ప్రమాదం అని చెప్పి 6 జిల్లాలుగా విభజించి ఐక్యమత్యంగా ఉండకుండా ఏదో అభివృద్ధి అనే పేరుతోటి ఉన్న వాటినే పంచి కొత్తగా ఏమి క్రియేట్ చేయకుండా పాలనా వ్యవస్థని అస్తవ్యస్తం చేసినటువంటి ఈ బీఆర్ఎస్ నాయకులు మళ్ళా వరంగల్ జిల్లాకు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ బహిరంగ సభ పెడదాం అనుకుంటారో మాకైతే అర్థం కాలే. మరోసారి ప్రజలని మోసం చేయటానికి ఇక్కడ ఓ సభని పెట్టి దాని పరిశీలన కోసం అని వచ్చి ఇక్కడ హరీష్ రావు గారు వచ్చిరాని మాటలు మాట్లాడటం, ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసిపోవటం. మిమ్మల్ని నమ్ముతారనుకుంటే వరంగల్ జిల్లా ప్రజలు అది మీ మూర్ఖత్వం. మొన్నటి ఎలక్షన్లకు కూడా బీజేపీకి అమ్ముడు పోయి మీ ఓట్ బ్యాంకుని క్రాస్ చేయించి బీజేపీకి వేసి పార్లమెంట్లలో డిపాజిట్లు పొడగొట్టుకొని మీరు మళ్ళా వరంగల్ జిల్లాకు వచ్చి ప్రజలని మోసం చేయాలనుకుంటే అది మీ యొక్క మూర్ఖత్వం తప్ప మీ యొక్క కలగానే మిగిలిపోతుంది. మీరు ఇచ్చిన వాగ్దానాలల్లో వరంగల్కి ఇచ్చిన వాగ్దానాలల్లో ఏమి చేసిండ్రో చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పి సభ పెట్టుకుంటే బాగుంటుందని మీకు సూచనలు చేస్తున్నా. హరీష్ రావు గారు వచ్చి మాట్లాడుతున్నారు, ఒక మహిళలకు ఫ్రీ తప్ప బస్సు ఫ్రీ తప్ప ఏమీ చేయలేదట. మరి నీ కళ్ళు ఉండి కబోదువా, లేకపోతే నీకేమన్నా యాది మర్చిపోయినావా, కోమంలోకి పోయినావా? అధికారం కోల్పోగానే మతి భ్రమించినట్టు మాట్లాడటం. నీకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అవ్వపడతలేదు, 200 రూపాయల కరెంట్ అవ్వపడతలేదు, 2 లక్షల రూపాయల రుణమాఫీ అవ్వపడతలేదు. ఇవన్నీ కూడా అందులో ఉన్నాయే కదా. 15 ఇండ్లు కట్టలేదు అని మాట్లాడుతున్నాడు. సంవత్సర కాలం అయింది మేము వచ్చి 3500 ఇండ్లు డాటా ఫైనల్ చేసి అప్రూవల్ తీసుకొని ఫైనాన్స్ క్లియరెన్స్ తీసుకొని రేపో మాపో రిలీజ్ చేయడానికి ఉన్న తరుణంలో 15 ఇండ్లు కట్టలేదంటున్న ముందు హనుమకొండ జిల్లాలో కట్టిన ఒక్క ఇల్లు 10 ఏళ్ళల్లా ఒక్క ఇల్లు ఇయ్యని మీరు మాట్లాడితే ప్రజలు ఎట్లా నమ్ముతారనుకుంటున్నారో మాకు అర్థం కావట్లే. నేను ప్రజలకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మోసగాళ్ళు మళ్ళా ఉద్యమం 15 ఏళ్ళ ఉద్యమం అట, 10 ఏళ్ళ అభివృద్ధి అట. మీరు చర్చకు రండి, హరీష్ రావు గారిని చర్చకు రమ్మనండి. మా దాంట్లో డివిజన్ స్థాయి కార్యకర్తని పిలిచిన అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేని స్థితిలో మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మీ 10 ఏళ్ల కాలంలో చేయలేని అభివృద్ధి, సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధిని మేము చూపిస్తాం. ఎదురుగా చర్చకు నీకు దమ్ము ధైర్యం ఉంటే రా. అందుకని వరంగల్ జిల్లా ప్రజలారా, మళ్ళా దొంగల ముఠ మనని జిల్లాని మోసం చేయటానికి సభని పెట్టుకొని ఇక మా రాజు వస్తాడు, కేసీఆర్ వస్తాడు, ఇక లేస్తాగడు అనుకుంటుంది. ఆయన లేసేది లేదు, సచ్చేది లేదు. వచ్చి 3 రోజులు ఇక్కడ పండుకొని ఏం చేసిండో మనందరం చూసినాం. ఇక్కడ మనందరం చూసినాం. 3 రోజులు పండుకొని ఎక్కడెక్కడ అసైన్ ల్యాండ్లో శంకుస్థాపన చేసినటువంటి అనుభవం లేని అసమర్థులు వీళ్ళు
ఇన్ని తిరిగి మీరు సాధించిందేందో చేసిందేందో మీ ఆ 3 రోజుల ఖర్చు ఎంత అయింది కొండందో ఎలకని పట్టినట్టు చేసిపోయిన మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతా అంటే నవ్వు వస్తుంది. మీరు రండి వరంగల్ ఇక్కడనే హన్మకొండ హెడ్ క్వార్టర్లో మీరు చేసిన అభివృద్ధి ఏంది మేము చేసిన అభివృద్ధి ఏందో కలిసి తిరుగుదాం. మీడియా సోదరుల సమక్షంలోనే ప్రజల సమక్షంలో తిరిగి మనం మాట్లాడదాం. బీజేపీ పార్టీకి అమ్ముడు పోయి మీ ఓటర్లని మీ యొక్క కార్యకర్తలని పార్లమెంట్ ఎలక్షన్స్లో 300 బీజేపీకి వస్తే ఒక బూతులా 2300 బీఆర్ఎస్కి వచ్చినాయి. అదే పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చే వరకు అసెంబ్లీలో అదే పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చే వరకు 300 బీఆర్ఎస్ 2300 బీజేపీకి వచ్చినాయి. అంటే అది ఒక బూతో 2 బూతులో కాదు, ప్రతి బూతులో ఇదే విధంగా మీరు అమ్ముడు పోయి వాళ్లకు ఎవరికున్నా మీకున్నా మనకున్నా పర్లే కానీ కాంగ్రెస్కు ఉండొద్దు అని ఒక ఆలోచనతోటి మొన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ ఎక్కడ కానీ ఇదే దుకాణం పెట్టి ప్రాంతీయ తత్వాలని మతాలను రెచ్చగొట్టుకుంటూ గడపడమే తప్ప మీరు చేసింది ఏది లేదు అనేది మరోసారి స్పష్టంగా చెప్తున్నా నేను. మీరు చూడండి, ఇవాళ మొన్న కూడా ఎయిర్పోర్ట్ మేము పోరాటం చేస్తూ వచ్చింది, ఆయన పోరాటం చేస్తూ వచ్చింది అంటాడు. ఎంతసేపు ఆ పోరాటం మళ్ళా ఉద్యమం పేరుతోటి మళ్ళా శవాల మీద పేలాలు ఎరక తినడానికి ఇదే దుకాణం పెట్టుకొని ఉద్యమాన్ని ముందుకు పెడతారు. మళ్ళా ఉద్యమం పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చి న్యాయం చేస్తారనుకుంటే మీరు చేసిన పని ఏంటిదో ప్రజలు కొంచెం క్లుప్తంగా చూసే మిమ్మల్ని పక్క కూర్చోబెట్టిండు అనేది ఇంకా కూడా మార్పు రాకుండా ఇక కూడా బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ అదే మాయ మాటలు చెప్పి రెచ్చగొట్టుకుంటా ఏది చేస్తుంది రెచ్చగొట్టడమే. 10 సార్లు మాట్లాడుతూ పోతుంటే అది నిజమే అనుకుంటారేమో అని చెప్పి తాపత్రయంతో ఇవాళ మీరు కేటీఆర్ గారిని కూడా హరీష్ రావు గారిని చూడండి, ఇవాళ ఒకటి మాట్లాడతారు, దాని గురించి మేము మాట్లాడి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే దానికి జవాబు చెప్పరు, తెల్లారు ఇంకో సమస్య ఏదో అని చెప్తారు. బీజేపీ కోవట్ రేవంత్ రెడ్డి గారట. సిగ్గు అనిపిస్తలేదా మీకు? మీరు ఉండి కోవట్లుగా దుకాణాలు పెట్టుకొని మీరుండి అనుబంధ సంస్థగా ఉండి 10 ఏళ్ళు కలిసి సంసారం చేసి విభజన చట్టంలో పెట్టింది ఒక్కటంటే ఒక్కటి పట్టుకరాని అసమర్థులు మీరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మా రేవంత్ రెడ్డి గారు చెయ్యబట్టి మేము ఇలా అధికారంలోకి వచ్చినామనేది నగ్న సత్యం. అది ఒకరు పెడతారు సీఎం గారిని మారుస్తాన్నారు, ఒకరు పెడతారు సీఎం గారిని ఇదవుతున్నారు, ఒకరు బీజేపీకి ఓటంది రేపో మాపో తీస్తున్నారు, రేపు ఇంకోళ్ళు సీఎం కాబోతున్నారు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే ఉంటారు, అది రాసి పెట్టుకోండి. ఇవాళ మీరు మా దాంట్లో ఎవరు కావాలనేది కూడా మీరు నిర్ణయం చేసి మాట్లాడే స్థాయి మీకు ఎక్కడ, మీ దాంట్లో మీకు సోయి లేదు ఇది లేదు, మా దాంట్లో గురించి అనాలిసిస్ చేసి చెప్తున్నారా సోషల్ మీడియాల ద్వారా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి? ఒక్కదానికి అభివృద్ధి గురించి మాట్లాడతారా మీరే రోజైనా? పొద్దుగా లేస్తే స్కామ్స్ దోపిడితోటి నిండిపోయి ఉన్నారు మీరు కుటుంబాలు. మీరు ఇట్లా ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడే మేము 5 లక్షలు 10 లక్షలతో సభ పెడతామని చెప్తే ఎటు పోతుంటే పోకండి అని ఆపిన మీరు 1 లక్ష పెట్టుకోండి. మీరు ఎవరు వద్దనట్లే, మీ పార్టీ మీ ఇష్టం కావచ్చు, కానీ పార్టీ ప్లేస్ చూడటానికి వచ్చి ఏదో వచ్చినాం కదా 4 మాటలు అనిపోవాలి, వచ్చిరాని మాటలు అనిపోవాలి అనేటప్పుడు మీకు 27 23 పెట్టింది కదా సభ. ఆ సభ కంటే ముందు హరీష్ రావు గారు రండి, మేము నిజంగా గౌరవపదంగా మిమ్మల్ని తిప్పి చూపిస్తా, మీకు మాకున్న వ్యత్యాసం ఏంటిది, 10 ఏళ్లలో మీరు చేసింది ఏంటి, సంవత్సర కాలంలో మేము చేసింది ఏంటి అనేది ప్రజలలోకి వెళ్దాం. అది లేకుండా అవుట్డేటెడ్ మీరు అంటారు, ఏదో అంటారు, ఇదివరకు చాలా మాట్లాడిన అవన్నీ నేను మళ్ళా మాట్లాడాలంటే వారికి మాకు తేడా ఉండదు కాబట్టి మేము మాట్లాడదలుచుకోలే. ఇకనైనా మార్పు తెచ్చుకునే ప్రయత్నం చేయండి.
ఏది మాట్లాడినా ఇంకా మేము ఇట్లనే అధికారంలో ఉన్నామనే అహంకారంతోటో లేకపోతే ఇంకేదంతోటో అది ఇంకా తగ్గిపోలే మీ దగ్గర. మీరు క్లుప్తంగా మాట్లాడాలంటే మీతోటి మీరు అంత రాని చేత కాకపోతే ఓ డెబిట్ పెట్టండి, డెబిట్లో కూర్చుందాం, మాట్లాడదాం అభివృద్ధి మీద. ఇలా వరంగల్ జిల్లాల మీరు చేసిన ఆగడాలు, దౌర్జన్యాలు, విచ్చలవిడి కేసులు, ఎన్ని కేసులు పెట్టారు మా మీద? ప్రతి నిమిషం కేసులు పెట్టి ఇవాళ నిజంగా దొంగతనం చేశాక కేసులు పెడితే దాని మీద ఇంత రాదాంతం చేసుకుంటా. ఒక్క కేసు 2 కేసులు నిజం చేసిన వాటికి మా మీద పెట్టినప్పుడు గుర్తు రాలే మీకు? ఏమి చెయ్యని దానికి ఎంతమందిని కేసులలో పెడితే ఇవాళ పదవులు రావాలంటే కేసులు అడ్డం ఉన్న మీకు పదవి రాదు అని చెప్పి అంటుంటే బాధ అనిపిస్తున్నది. మీరు ఎన్ని చేసినా నేను మళ్ళీ కూడా చెప్తున్నా, తప్పించుకోలేరు కేసులకి వెళ్ళి. మీరు చేసిన పాపాల నుంచి ఎక్కడ తప్పించుకోలేరు. మేము నిజాయితీగా ఉన్నంత వరకు మేము క్లియర్గా పోతున్నాం. ఎక్కడ కూడా తప్పటాడుగా అనేది పడది, అవకాశం ఇవ్వం. మీరు చేసిన పాపాలను కూడా అంతే గట్టిగా చెప్తున్నా, వదిలిపెట్టే సమస్యలు ఉండయి. మీరు ఏదో మందరు నలుగురు కలిసి ఏదో లొల్లి పెట్టి మేము ఇది చేస్తే అది చేస్తే పెట్టిన కబ్జాలాగాయి, బయటికి తీయ కాగాయి, చేసిన పాపాల కాగాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో తీయండి. మాకు ఇక్కడ వాస్తవం చెప్పాలంటే ఒక్కొక్క జిల్లాల పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, సీనియర్లు. మరి మన జిల్లాల ఆ స్థాయి నాయకత్వం లేకపోయినా, రాష్ట్ర స్థాయి నాయకత్వం లేకపోయినా 10 సీట్లు ప్రజలు ఇచ్చిందంటే మీరు ఎంత దిగజాడు పనులు చేస్తే ఈ ఉద్యమగడ్డలు ఇచ్చిండ్రు అని తెలిసి మళ్ళా ఇక్కడికి వెళ్ళి ప్రారంభిస్తేనే మనం ఏమైనా బాగుపడతాం. ఇది ఉద్యమగడ్డ, మళ్ళోసారి మోసం చేయాలంటే ఇక్కడి నుంచే చెయ్యాలి అనే ఆలోచనతోటి ఈ సభని ఒక డ్రామా పెట్టుకొని ఇది మొదలు పెడుతున్నాం. సంవత్సర కాలంలో 15 ఇళ్ళు ఇవ్వలేదని మాట్లాడాను. 10 ఏళ్లలో ఒక్క ఇల్లు ఇవ్వలేదని నేను చెప్తున్నా. ఇవాళ దానికి ఏం జవాబు చెప్తావు? ఒక్క ఇల్లు ఇవ్వలేదు. వీటి మీద అన్నిటి మీద కూడా ప్రజలకు ప్రత్యేకంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ముఠా అల్లిబాబా డజన్ ముఠా మళ్ళా వరంగల్ జిల్లాలో మనని మోసం చేయటానికి 20 ఏళ్ళు వెనుకపోయిన దాన్ని ఇలా మనం ఇంతగానో మన 1 ఇయర్లో రేవంత్ రెడ్డి గారు నడి చౌరస్తాల కానీ బయట కానీ ఇక్కడ ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి రేపటికెళ్ళే అసెంబ్లీ, ఈ అసెంబ్లీ సెషన్స్లోనే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మీద బడ్జెట్లో పెడుతున్నాం. ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, రింగ్ రోడ్డు కానివ్వండి, ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటిలో బడ్జెట్లో పెడుతున్నాం. ఫైనాన్షియల్ క్లియరెన్స్ తీసుకొని మీ తీరుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పిపోయి అటే వీగుతున్నారు. ఏది ఒక్కటి చేసిన కనుక ప్రతి ఒక్కటి అదే వాగ్దానాలు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా 2 చెప్పటం, ఐజ్ చేయటం, అరే నిజంగానే కావచ్చు వస్తుంది అనుకోవటం. మేము అట్లా చేయలే. ఇచ్చిన వాగ్దానాన్ని సంవత్సర కాలంలో డిపిఆర్ తయారు చేసి ఫైనాన్స్ క్లియరెన్స్ తోటి బడ్జెట్లో పెడుతున్నామంటే అది మా చిత్తశుద్ధికి ఆలోచన చేయాలి. మీరు చిత్తశుద్ధిని, మా కమిట్మెంట్ మీరు ఆలోచన చేయాలి. మేము మీ తిరిగా మాయ మాటలు చెప్పి పొద్దుగా లేస్తే ఏదో వ్యంగ్యంగా మాట్లాడి 2 తిట్లు తిట్టి పబ్బం గడుపుకొని అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రతి నిమిషం ప్రతిరోజు ఏదో రూపకంగా మేము ఇక్కడి పట్టుకొస్తున్నాం. నిన్నగాక మొన్న 10 కోట్ల రూపాయలు వెస్ట్ నియోజకవర్గానికి R&B నుంచి SC ST కాలనీలకు రోడ్లు, అంటే సైన్స్ సెంటర్కు 10 కోట్లు. అంటే ప్రతి నిమిషం మేము పోయినప్పుడల్లా ఏదో రూపకంగా పట్టుకొని వస్తూ అభివృద్ధి మీద అనుక్షణం మేము పాటుపడుతుంటే నీకు నోరెట్లు వచ్చిందా ఇక్కడ విమర్శించడానికి? మీ సర్వేలలో మీ వాళ్ళే చెప్తున్నారు బ్రహ్మాండంగా వచ్చింది వరంగల్ది అని. తెలిసినాక కూడా ఈ విధంగా మాట్లాడుకుంటూ అది కూడా ఎక్కడ
మీరు అసలు మీ పుట్టు పురాతల్లో కూర్చొని ఉన్నదే మొన్న సీఎం గారి దగ్గరికి పోయినప్పుడు చెప్పిన నేను సీఎం గారి దగ్గర అడిగినా మేము అన్న 130 ఏళ్ళ చరిత్ర అన్నారు పార్టీకి మనకు ఓ ఛానల్ లేకపోయా ఓ పేపర్ లేకపోయా ఓ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లేకపోయా ఇది ట్రస్ట్దే మొన్న పుట్టిన బీఆర్ఎస్కు 33 జిల్లాలలో ఆఫీసులు అవి కూడా దొంగ ఆఫీసులు అవి ఒరిజినల్ కాదు ఆ పాపాలు చేసిన ఆఫీసులలో కూర్చొని వీళ్ళు నీతులు మాట్లాడుతుంటారు అంటే చేసేది పాపాలు చెప్పేది నీతులు పొద్దుగా లేస్తే ఇవాళ నిజంగా మీరు చూడండి నెట్లో కొడితే వస్తుంది ఓటర్లది ఎక్కడికి వచ్చిందంటే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్కు అసలు క్యాడర్ గదే ఉన్న 10-15 మంది ఏది మన ఆ స్కీమ్స్ కింద తీసుకున్న 10 మంది ఉంటారు వాళ్ళు ఇచ్చేది 10 మందికి షాంపిల్ కింద ఇచ్చి మిగతా మా తిరగట్లు ఇవ్వరు మేము ఏ పార్టీ ఏటిది అనేది చూడం ఇలా 3,500 ఇళ్ళకి వచ్చిందంటే 120 చొప్పున డివిజన్కి ఇచ్చేసినాం 26 డివిజన్లకు 3,250 ఇండ్లు మేము ఇచ్చేసుకున్నాం అట్లా పార్టీలు ఇవేవి ఎవరు ఏందని ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఆలోచనతో పోయేటోళ్ళం మేము మీరేం చేసారు దళిత బంధు ఓ 10 గావాలు మాత్రమే దళిత బంధు ఇచ్చిన 5-6 అలా ఆటో స్కీమ్లు ట్రాక్టర్లు ఇచ్చుకున్న బావాలు బామ్మర్దులు వాళ్ళు వీళ్ళు తప్ప ఎవరు మిగిలిన మీద అట్లే ఉన్న ఓటు బ్యాంకు అటు ఇటు డైవర్ట్ చేసిన అది అయిపోయింది ఇక మీ దుకాణమే బంద్ 4 రోజులు పోతే మీరు ఆ తాళాలు వేసుకోవాలి దాన్ని పట్టుకొని ఇక లేస్తాగాడు లేస్తాగాడు ఇక అసెంబ్లీకి వస్తాడు ఎప్పుడు వస్తాడు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీతం తీసుకొని ఇంట్లో పంటానో దాని మంది న్యాయం చేయను మొత్తుకొని 100 సార్లు మొత్తుకుంటే ఇక వస్తాడు ఆయన అడగం అసెంబ్లీలో బరాబర్ నిలదీస్తాం చేసిన పాపాలన్నింటినీ రావాలనే కదా మేము కోరుకునేది మొదటికెళ్ళి ప్రతిపక్ష నాయకుని బట్టే రావాలనే కదా మేము కోరుకున్నది 26 డివిజన్లల్లా వర్కులు నడుస్తాను ఇవాళ 26కి 26 డివిజన్లల్లా ఎలక్షన్ కోడ్ ఉన్నదన్నా కానీ మాకు సంబంధం మీరు చేసేసుకోండి పాత డేట్స్ ఉన్నాయి కదా ఆ డేట్లోనే ఉన్నాయి కదా ప్రారంభించే చేసుకోండి మేము కొబ్బరికాయలు కొట్టి రోజు ఫోటోలు వేసుకొని షోపుటప్ చేయాలనుకోలే ప్రతి డివిజన్లో ఇవాళ దీన్ దయాళ్ కాలనీ పోయి చూడండి జూబ్లీహిల్స్లో ఉన్నట్టు ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు ఎక్కడ కూడా ఇంత పోకుండా ప్రతి స్లమ్లా ఇవాళ పెద్దమ్మగడ్డ చూడండి సమ్మె నగర్ చూడండి ఎక్కడికి పోయినా అభివృద్ధి మీద ఉన్నాం ఇవాళ పొద్దుటికెళ్ళి 2 రివ్యూలు పెట్టుకొని పట్టాలు ఇవ్వటానికి కానివ్వండి వాటర్ ప్రాబ్లం ఉన్నది దాన్ని ఎట్లా చేయాలనే దాని మీద గతంలో పెట్టినా మళ్ళీ ఇవాళ పెట్టుకొని పంపులను విజిట్ చేయడానికి అది పెట్టుకున్నాం రాబోయే వర్షాకాలం నాటికి సెల్ట్ తీయాలని చెప్పి ఇప్పటికే ఎండాకాలంలో తీయాలని పెట్టుకున్నటువంటి ముందు చూపు ఆలోచనతో మేము పోతుంటే పొద్దుగా లేస్తే విమర్శలు తప్ప 2 ప్రెస్ మీట్లు పెట్టాలి తిన్నాం నా పని అయిపోయింది నేను పోయి పండుకున్నా కథ నా డ్యూటీ అయిపోయింది అరే 4 సలహాలు ఇవ్వండి 4 సూచనలు ఇవ్వండి మేము స్వీకరించడానికి రెడీగా ఉన్నాం ఇక్కడ అది లేదే అదే కదా పొద్దుగా లేస్తే ఇదే దుకాణం వేరే ఆలోచనలు లేవు మీకు ఇక మీరు బతకటమే రాజకీయ జీవితం మీకు బిజినెస్ అయిపోయింది అది రాజకీయాలు ప్రజాసేవ అనేది బిజినెస్ కింద అయిపోయింది మీకు ఎంతసేపు 10 పెట్టాలి 20 సంపాదించాలి ఇదే ఆలోచన ఇకనైనా మార్చుకోండి బుద్ధి తెచ్చుకొని బాగుపడతారు మిమ్మల్ని ప్రజలు ఏమైనా నమ్మాలి వాస్తవం చెప్పాలంటే ఈ బీఆర్ఎస్ పార్టీ మొత్తం విభజించి కుల వ్యవస్థని కానివ్వండి మత వ్యవస్థని కానివ్వండి అస్తవ్యస్తం చేసే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది బీఆర్ఎస్ చాలా ప్రమాదకరమైన పార్టీ అది వాళ్ళ బుద్ధి వాళ్ళ తెలివి నిజంగా కూడా మ్యూజియంలో పెట్టాలి వీళ్ళ తెలుగులని ఎంతసేపు అధికారం కోసం ఎంత దానికైనా దిగజారు దానికి వెనుకాడరు వీళ్ళు ఏది ఏమైనా ప్రజలకు నష్టం జరగని ఇంకేదైనా నష్టం జరగని ఏదైనా పర్లే మేము మా కుటుంబం అధికారంలో ఉండాలి చెల్లించాలి ఇదే ఇదే ఆలోచన రా బిడ్డ రాయి గారు చూద్దాం అసెంబ్లీలో మేము రేపటికెళ్ళి ఉంటాం కదా నువ్వు రాయిగా మాట్లాడు మేము అడిగిదాన్ని జవాబు చెప్పిగా నేను నిజంగా కూడా నేను ఎన్నడూ అడగలే కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా ఒక 15 ప్రశ్నలకు నేను ముందే అడిగినాం
ముందు అప్లికేషన్ పెట్టుకోవాలి. వాటికి జవాబు చెప్పండి. ముక్కు నెలగర అతను ఒక్క జవాబు చెప్పిన. చేసేటి తప్పులు, చెప్పుకునేటి గొప్పలు, ఆ 15 ప్రశ్నలు కూడా నిజంగా కూడా అవి ఒక్కదాని కూడా జవాబు చెప్పలేని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కలెక్ట్ చేసినవి అవన్నీ వాళ్ళ ప్రభుత్వంలోనే చేసిన పాపాలై. ఆ డ్రా సిస్టమ్ తీస్తారు, ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దని. అందుకే 10 ఫిల్ చేసాను లేచిన డ్రా సిస్టంలో. నేను అది ఎవరినో అడగా, ఆయన వస్తానంటే ఆయన్నే అడుగుతా. ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు కదా, ఆయననే అడుగుతా నేను. నీ శిశువులు, నీ గురులు, మిత్రులు, నీ ఇదంటావు కదా, బ్యాగ్ ఏది దాని రైట్ హ్యాండ్, ఫ్రంట్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ ఉన్నారు కదా, వాళ్ళనే అడుగుతాను నేను. వాళ్ళు చేసిన పాపాలే. థ్యాంక్ యూ. ఇప్పుడు వాళ్ళు చెప్పేది గదే కదా, వాళ్ళు నిజాలు మాట్లాడారని చెప్తున్నా, అదే అంటున్నా కదా. 10 మంది నిల్చుంటారు, 10 మందిలో ఎవరైనా నేను ఓడిపోతామని అంటారా? గెలిచేది ఒక్కరే కదా, 10 మంది గెలుస్తామంటారు. వీళ్ళు ప్రతిసారి అంటారు డిపాజిట్ పోయి 3rd ప్లేస్ 4th ప్లేస్కి పోయారు కదా. నేను అందుకే ఏమంటున్నా, వీళ్ళు బీజేపీకి ఏ విధంగా అమ్ముడు పోయినరు అనే దానికి నెట్లా కాన్స్టిట్యున్సీ వైజు అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ తీయద్దాం. నేను తీసిపెట్టినా, నేను సర్క్యులేట్ చేస్తే ఎవరికైనా కావాలా ఇన్ఫర్మేషన్ అంటే ఇస్తా. అసెంబ్లీ ఎలక్షన్స్కు, పార్లమెంట్ ఎలక్షన్స్కు ఎంత డిఫరెన్స్ వచ్చింది, ఎట్లొచ్చింది అనే దాని మీద. సరే, పార్లమెంట్కి వచ్చే వరకు సెంట్రల్లో బీజేపీ అనో ఇంకేదనో వ్యత్యాసం ఉండి మాట్లాడితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇస్తాం. దాంతో క్లారిటీ వస్తుంది. వాళ్ళకు కూడా తెలుసు, తెలియక కాదు, నటించడం ఇదంతా. వాళ్ళు కేసులకి వెళ్ళి బయటపడాలంటే ఇది చెయ్యాలి. దీనిని మొండోడు రేవంత్ రెడ్డి గారు ప్రజలలో తిరుగుతున్నాడు, ఆయనకు మాస్ ఫాలోయింగ్ ఉన్నది, అంత మంచిగా ఉన్నది అనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ ఆగ్రహించిండు. రాహుల్ గాంధీ గారు తీసేస్తున్నారు, ఆయన మీద వెతికి చేయడం. ఇవన్నీ కూడా పొద్దుగా లేస్తే వీళ్ళు నిజంగా కూడా అది ఎవరు నేర్పినరో ఏమో వారికి విద్య, కానీ దాడి చేయటం అనేది, మనం మాట్లాడి అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా సిగ్గు శరం వదిలేసుకొని మన కొత్త ప్రశ్న వేస్తుంటాడు తప్ప దాని గురించి మాట్లాడాడు. నేను అందుకే ఇప్పుడు అడిగింది, ఇంతకుముందు చెప్పింది ఏంటంటే, ఓపెన్గా రమ్మంటున్న హరీష్ రావు గారిని, మీరు సీఎం గారి ప్రోగ్రాం కంటే ముందు హనుమకొండ చౌరస్తాలో కూర్చుందాం, నీకు నచ్చిన ప్లేస్లో కూర్చుందాం, మీ ఆఫీస్కు రమ్మంటే వస్తా, తెచ్చి ఆఫీస్ ముందు కూర్చుంటాడికి వచ్చి, ఆఫీస్ ముందు గేట్ వేసుకొని కూర్చుందాం. మీకు ఎక్కడ ఏ ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత నాది. చర్చ పెడదాం, దీని మీద అడుగుదాం. మేము అడిగిందని జవాబు చెప్పు, నువ్వు చెప్పింది వింటాం మేము. ఒక్కదానికి జవాబు దొరకదు మీకు. నేను ఇంతసేపు ప్రెస్ మీట్ పెట్టి ఇంత మాట్లాడి ఇంత అత్యవసరంగా పెట్టడానికి దేనికంటే, వరంగల్ జిల్లాని సర్వనాశనం చేసిన కుటుంబం ఆ పార్టీ బీఆర్ఎస్. ఆ కోపం మీద నేను ఇలా మాట్లాడుతున్నా. మళ్ళా మోసం చేయడానికి ఇన్ని నిధులు రాష్ట్రంలో నిజంగా కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గానికి కూడా ఇన్ని తీసుకురాలే. ఇన్ని తీసుకొచ్చిన వరంగల్ జిల్లాలో ప్రెస్ మీట్, మన బహిరంగ సభ పెట్టి వీళ్ళు ఉద్ధరిస్తారట అంటే నవ్వొస్తున్నది. ఎందుకు స్పందిస్తారు? రేపు నేను ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టినా ఇవాళ వరకు నేను దాని మీద స్పందించకుండా ఉండలేదు. ఎవరి జిల్లాలో వారు ఈ ముక్కలు చేసిన తర్వాత ములుగులు ఏం జరుగుతుందో మనకే తెలుస్తలేదు. ఇక్కడ పక్క జిల్లాలో జరిగేది మనకేం తెలుస్తుంది? ఇంకా ఈ 6 జిల్లాలు విభజించిన తర్వాత మనకేం జరుగుతుంది, ములుగులు ఏం జరుగుతుంది, ఇక్కడ రాదు, ఇక్కడ ఏం జరుగుతుంది, గాడ రాదు, ఏమైనా ఉంటే టీవీలలో చూడాలి తప్ప. ఇక్కడ కలిసి ఉంటే ఉద్యమం ఇమ్మీడియట్ స్ప్రెడ్ అవుతుంది, రియాక్షన్ స్టార్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో విభజించింది దాన్ని.
ఎవరి గోవట్లు ఎవరు ఏందని దొరికినప్పుడు వాళ్ళకి శిక్ష పడుతుంది, కానీ దొరికినంత వరకు దొంగే ఉంటాడు కదా, దొరే అవుతాడు కదా, దొరకబట్టాలి కదా. అది రాహుల్ గాంధీ గారు అన్నమాట వాస్తవం ఉండొచ్చు, నేనే చూడలే, ఒకవేళ ఉంటే ఉండొచ్చు. ఉన్న వాళ్ళని తక్షణం తప్పకుండా ఏరేస్తారు కదా, ఎటువంటి అనుమానమే లేదు. కోవటను పెంచి పోషించుకుంటానికి నామపావును పెంచి పోషించుకుంటాం ఇంట్లో తప్పకుండా ఉంటుంది. వరంగల్ జిల్లాలే ఉండే, ఇక్కడ నా కాన్స్టిట్యున్సీలే ఉండే. ఓ రోజు వెనుక ముందు తప్పకుండా పంపటం ఇంటికి, ఎక్కడ అట్లాంటి ఆలోచనలు ఏమి ఉండే, అందులో రికార్డెడ్ అన్నీ ఉంటాయి. 2 రోజులు వెనుక ముందు ప్రతి దాంట్లో ఇప్పుడు ఏం చేస్తారు, బీఆర్ఎస్లో కోవట్టు ఈటల రాజేందర్ అన్నారు, ఎలగొట్టింది, అయిపోయింది, పోయిందా పోలేదా. అదే బీజేపీలో కూడా అన్నారు కదా గతంలో. రాజకీయంలో ఇవన్నీ ఒక భాగం ఉంటుంటాయి, అవి వస్తుంటే దొరికితే దొరకబడతారు, పోతుంటారు, అది ఒక భాగం, అది నడుస్తూనే ఉంటుంది అందులో ఎక్కడ. కానీ ఆ కోవట్ల గురించో లేకపోతే నా గురించో నీ గురించో పార్టీ ఆగది, పార్టీ తన పని చేసుకుంటూ పోతూనే ఉంటుంది కదా. కూడా ఇన్వెస్టిగేషన్లు తేలుతాయి. మేము మళ్ళీ ఇదివరకు కూడా చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, మళ్ళా కేసులు వేయటం ఒక ఎత్తు, దాంట్లో విచారణ అనేది మనం ఇక్కడ కూర్చొని ఒక్క నిమిషం 1 to 1 నిర్ణయం తీసుకునేవి కావవి. వాటికి ఓ సిస్టమ్ ఉంటుంది. మనం సీఎం చెప్తాను అంటున్నారు, అదే అంటున్నా కదా. ఇప్పుడు వాళ్ళు 1 or 2 అంటే చెప్తున్నారు, 100 కేసులున్నాయి. సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి. నన్ను ఇంతకుముందు కూడా అడిగాను, అక్కడ ఎంతవరకు వచ్చిందన్న పార్టీ ఆఫీస్ది, అవన్నీ ఎవిడెన్స్ పెట్టింది కదా. అరే పాపం పడితే వస్తుంది తొందర, 2 రోజులు వెనక ముందు. ఎందుకంటే మనము కోర్టు, రాజ్యాంగం, దానికి సిస్టమ్ అనేది ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఏది లేకుండా పోయి దందన పట్టుకొచ్చి సిస్టంలో ఎవిడెన్స్ లేదని కొట్టుడు పోతే, నేను బయటికి వెళ్ళి ఇప్పుడు నిన్న గిట్ల మొన్న గిట్ల అదేది కేటీఆర్ అయింది కదా, నేను మొత్తం నిర్దోషిగా బయటపడే లెవెల్లో బిల్డప్ ఇస్తాండి ఆయన. అది విచారణ పిలిచింది, మళ్ళీ పిలుస్తారు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ నడుస్తుంది. దాని ఫైనల్గా ఎవిడెన్స్లు, క్లూస్ అన్నీ తీసుకొని దాన్ని ముందు పెట్టుకొని పోయి చేస్తారు. అది నిజంగా కూడా ఏం లేకపోతే నిర్దోషిగా వస్తాడు, ఉన్నదానికో తప్పించుకోలేడు. ఏదైనా గంతే ఉంటుంది, ఎవరు ఏదైనా కానీ. థ్యాంక్ యూ.